హాయ్ అండి, వెల్కమ్ టు శిల్పా స్మార్ట్ హోమ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి డే 2 అనమాట. వైజాగ్ ట్రిప్లో ఆల్రెడీ డే 1 వచ్చేసి రోడ్ ట్రిప్ అండి. హైదరాబాద్ టు వైజాగ్ రోడ్ ట్రిప్ అనేది నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి మీకు రోడ్ ట్రిప్కి సంబంధించి ఏమైనా డౌట్స్ అలాగున్నా కానీ మీరు ఒకసారి ఆ వీడియోని రెఫర్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కిందైనా ఈ వీడియో కిందైనా కమెంట్ ద్వారా నన్ను క్వశ్చన్ చేయండి. నాకు తెలిసినంతవరకు నాకు తెలిసిన వాటికన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు డే 2 అనమాట. డే 1 అంతా రోడ్ ట్రిప్ అయిపోయింది. ఇంకా డే 1లో టీటీడీ టెంపుల్కి కూడా వెళ్ళాము. దాని డీటెయిల్స్ అంతా కూడా ఫస్ట్ వీడియోలో ఉంటాయి. ఇప్పుడు ఏం చేసామంటే మార్నింగ్ లేచిన తర్వాత మాకు బీచ్ వ్యూ సూపర్ ఉంటుంది. ఆ బీచ్లోకి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేసాం. దానికి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో పెడతాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి మేము సింహాచలంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సింహాచలం వచ్చేసి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ. ఇది వచ్చేసి మనకు వైజాగ్ నుంచి నియర్లీ 20 కిలోమీటర్స్లో వస్తుంది. చాలా మంచి విశిష్టత ఉన్న టెంపుల్ అనమాట. చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాం ఓకే టెంపుల్కి వెళ్ళాలి. వన్స్ వైజాగ్ విజిట్ చేస్తే మాత్రం మేము చూడాలనుకున్న ప్లేసెస్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లేస్ అనమాట సింహాచలం అనేది. ఇటు సైడ్ టెంపుల్స్ కొంచెం బాగున్నాయి కాబట్టి వెళ్ళినప్పుడు కొంచెం అదే పనిగా లేకుండా వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా కవర్ చేద్దామని మేము ముందు నుంచే అనుకుంటున్నాము. కాబట్టి ఇలాగ వైజాగ్ సడన్ ట్రిప్ అవ్వడం వల్ల మేము ఈ ట్రిప్లో వచ్చేసి సింహాచలం కూడా కవర్ చేసేద్దాం అనుకున్నాము. సింహాచలం వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడికి మామూలుగా ఘాట్ రోడ్ లాగా ఉంది, అలా కాకుండా నార్మల్గా నడకదారి అంటారు కదా అలా కూడా ఉన్నాయి. ఘాట్ రోడ్ కూడా 2 వేస్ అనేటివి కనిపించాయి అన్నమాట. మేము ఎక్కేటప్పుడు ఒకటి, దిగేటప్పుడు ఒకటి, అలాగా 2 వేస్లో వెళ్ళాము. మ్యాక్సిమం ఏ రూట్లో వెళ్ళినా కానీ మనకి ఏం పెద్ద వేరియేషన్ అయితే ఉండదు. స్టార్టింగ్లో మనకి టోల్కి అయితే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ తీసుకుంటారు. మాకు స్టార్టింగ్లో తీసుకున్న అమౌంట్ వచ్చేసి టోల్ దగ్గర 30 రూపీస్ దాకా తీసుకున్నారండి వెహికల్కి. మాది కారు. ఆర్చ్ ఆ టోల్ అనేది ఇదే అనమాట. ఇదే స్టార్టింగ్ మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇక్కడ నుంచి మనం ఘాట్ ఎక్కితే అంటే ఎక్కువ పెద్ద టర్నింగ్స్ కూడా లేవండి, చాలా చిన్న టర్నింగ్సే, మనం వెళ్ళిపోవచ్చు పైకి. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్లో స్వామిని ఎప్పుడు కూడా గంధంతో అలంకరించి పెడతారనమాట. మొత్తం గంధంతో కవర్ చేసి ఉంటారు. ఎప్పుడో కొన్ని రోజులు అనమాట, నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఏప్రిల్లో కొన్ని డేస్ మాత్రం స్వామిని ఆ గంధం అంతా తీసేసి నిజరూప దర్శనం అనేది అప్పుడు చేస్తారంట. మేము వెళ్ళినప్పుడు మాత్రం మొత్తము అంతా కూడా గంధంతోనే డెకరేషన్ ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కరెక్ట్ డేస్ నాకు కరెక్ట్గా తెలియదండి, ఒక్కసారి చూసి దాని ప్రకారం వెళ్ళొచ్చు మీరు కూడా. ఇంకా మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ పార్కింగ్ గురించి వస్తే మాత్రం మేము వెళ్ళింది సండే కాబట్టి కొంచెం పర్లేదండి, అంటే యావరేజ్గా ఉన్నారు జనాలు. రష్ వైజ్ చూస్తే పార్కింగ్ అనేది మనమే చూసుకొని మంచి ప్లేస్లో చూసుకొని కార్ అనేది పెట్టాలి. కొంతమంది ఎలాగంటే అలాగా కార్ని దుడిచేస్తారనమాట. మనం కొంచెం చూసుకొని దాని ప్రకారం పెట్టుకోవాలి. కొంతమంది వచ్చి మనం కార్ పార్క్ చేసినా వెనకాల కార్ పార్క్ చేయడం ఇలా చేస్తారు. కాబట్టి కొంచెం పార్కింగ్ విషయంలో చూసి మంచి ప్లేస్ చూసుకొని దాని ప్రకారం మనం పార్క్ చేసుకోవాలి. టెంపుల్ వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనేది గోపురం అదంతా కూడా ఇదేనండి. నేను నెక్స్ట్ మళ్ళీ కొంచెం దగ్గరికి వెళ్ళినాక ఇంకో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను టెంపుల్ కొంచెం దగ్గర నుంచి ఎలా ఉంటుందో అని. ఇక్కడంతా కూడా బయట మ్యాక్సిమం అందరూ తులసి మాలలు ఉంటాయి కదా, ఆ తులసి మాలలు అయితే చాలా బాగున్నాయి. తులసి మాలలు అవన్నీ కూడా ఇన్ని మూరలు తీసుకోండి స్వామివారికి అని చెప్పి బయట అందరూ మ్యాక్సిమం అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, కానీ చాలా బాగున్నాయి తులసి మాలలు అవన్నీ. ఆల్దో మనం తీసుకెళ్ళిన స్వామికి పైన వెయ్యరు కానీ పాదాల దగ్గర అయితే పెట్టేస్తారనమాట. ఇది వచ్చేసే చుట్టుపక్కలంతా అక్కడ కూడా రూమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మేము లోపలికి వెళ్ళే ముందు వచ్చేసి సెల్ ఫోన్స్ ఇక్కడ పెట్టేయాలని చెప్తే మేము వెళ్ళి సెల్ ఫోన్స్ పెట్టేసి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసి ఒక 2-3 ఫ్యామిలీ పిక్స్ అలా దిగేసి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఆల్దో అక్కడ రూమ్స్ ఉన్నా కానీ మేము ఆల్రెడీ వైజాగ్లో రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా వెళ్ళలేదు. ఇక్కడ కూడా అన్నప్రసాదం అవన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఇంకా మేము వాటన్నిటికీ లేమన్నమాట. జస్ట్ దర్శనం చేసేసుకొని అప్పటికి మార్నింగ్ 10-11 ఆ టైం దాటేసిందనమాట. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము భీమిలి బీచ్కి వెళ్దాం అనుకున్నాము. భీమిలి బీచ్ అనేది మనకు ఆర్కే బీచ్, రిషికొండ ఇవన్నీ ఒక సైడ్ వస్తే భీమిలి బీచ్ అనేది ఇంకో సైడ్ వస్తుందన్నమాట. కాబట్టి మేము ఈవినింగ్ ఎలాగో రూమ్ సైడ్ ఆర్కే బీచ్, రిషికొండ అవన్నీ కవర్ చేస్తాం కాబట్టి మార్నింగ్ భీమిలి బీచ్ అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాం. భీమిలి అంటే సర్టన్ పార్ట్ కాదు, చాలా కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఒక చోటు నుంచి మేము వెళ్ళామన్నమాట భీమిలి బీచ్కి. భీమిలి బీచ్ దగ్గర మేము వెళ్ళిన చోట కూడా ఏవో మెయిన్ మెర్మైడ్ లాంటివి స్టాచ్యూస్ అలా పెట్టారనమాట.
మేము కొన్ని చోట్ల మాత్రమే దిగాం. మెయిన్ ఏంటంటే మేము వెళ్ళిన టైమింగ్లో మంచిగా కొంచెం సన్లైట్ ఎక్కువ ఉన్నింది. దానికి వచ్చేసి అంటే స్వెట్ అలాగా అని కాదు కానీ కొంచెం సన్లైట్ అనేది ఎక్కువ అనిపించింది. కాబట్టి మేము ఆ బీచ్లో ఎక్కువసేపు ఉండలేదు. ఇదంతా కూడా ఆన్ ద వే అనమాట. చెప్పాను కదా ఇది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది మనకి, మేమున్న చోటు నుంచి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఇలా దూరం నుంచి చూస్తుంటేనే మనకు బీచ్ అనేది మంచి వ్యూ అనేది కనిపిస్తుందండి. అది మాత్రం ఫర్ ష్యూర్. భీమిలి బీచ్ మనకు దూరం నుంచే సైడ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకు భీమిలి బీచ్ ఆపోజిట్లోనే నోవాటెల్ ఉంటుందన్నమాట. మామూలుగా ఆర్కే బీచ్ అనేది మనకు కంప్లీట్ కమర్షియల్, ఓన్లీ హోటల్స్, రెస్టారెంట్స్, లేకపోతే ఈ పేయింగ్ గెస్ట్ అలాంటివి ఎక్కువ రూమ్స్ కనపడతాయి. ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కువ కూడా మనకి వీళ్ళు ఫిషర్ మ్యాన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హౌసెస్ ఎక్కువ కనపడ్డాయి. హోటల్స్ అయితే కొంచెం తక్కువే కనపడ్డాయి అన్నమాట. ఇలాగే ఇదే వేలో కనుక మనము ఎండ్ వరకు కూడా మేము వెళ్ళలేదు. మిడిల్ దగ్గరికే మాకు ఒక ఆర్చ్ కనపడింది అనమాట. ఆర్చ్ దగ్గర దిగేసి ఒకసారి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే మాత్రం స్టార్టింగ్ అసలు కార్ దిగక ముందే స్టార్టింగ్ చేసేస్తారు. అక్కడ ఏంటంటే చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉంటారనమాట. అంటే వాళ్ళు మేము ఫొటోస్ తీస్తాం 20-30 రూపీస్కి, ఫ్యామిలీవి కానీ అది ఇదని అడుగుతారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ప్రైసే కాబట్టి చేయించుకుంటారు. మేమైతే అలా ఏం తీపించుకోలేదనమాట, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కాబట్టి. మీరు ఒకవేళ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. మేము అక్కడ దిగిన తర్వాత అయితే ఎలాంటి ఫొటోస్ అవన్నీ ఏమీ తీసుకోలేదు. జస్ట్ మా అంతకు మేము మా పర్సనల్ మొబైల్స్లో కొన్ని ఫొటోస్ మాత్రం తీయించుకొని అక్కడ ఒక మ్యాక్సిమం అంటే ఒక 20 minutes అట్లా స్పెండ్ చేసామండి. అంతకుమించి అక్కడ ఎక్కువ ఏం స్పెండ్ చేయలేదు. ఇప్పుడు మనం మెయిన్ బీచ్ ఏరియాకి అనేది రీచ్ అవుతున్నాం అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం కోకోనట్ ట్రీస్ అవన్నీ కూడా మ్యాక్సిమం బీచెస్ ఏరియాస్లో బాగా కనపడ్డాయి. నాకు వైజాగ్లో కోకో అరీనా అనుకుంటాను, ఒకవేళ ప్రొనౌన్సియేషన్ తప్పైతే చూసుకోండి. అలాగా ప్రతి బీచ్ దగ్గర కోకోనట్ ట్రీస్ అవన్నీ పెట్టేసి ఆ ఏరియాని ఒక సర్టన్ చాలా ట్రీస్ ఉంటాయి అన్నమాట. అంటే సిట్టింగ్కి అక్కడంతా బెంచెస్లా కూడా వేసింటారు సిమెంట్వి. అలాంటివి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అటు సైడ్ అంతా ఇట్లా హోటల్స్ దగ్గర చాలా మటుకు, ఈ బీచెస్ దగ్గర కూడా నాకు ఎక్కడైతే ఆ టెంకాయ చెట్లు కొంచెం కనపడ్డాయో అక్కడంతా కూడా అది నేను చూశాను. ఇంక ఇక్కడ నుంచి నాకు తెలిసి మోస్ట్లీ ఒక 500 meters or 1 kilometerలో మనం మెయిన్ దానికి వెళ్ళిపోవచ్చు. మీరు ఇక్కడ దూరం నుంచి చూస్తుంటే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు కదా, అక్కడ వచ్చేసి మెర్మైడ్ అనేది ఉందన్నమాట. చాలామంది అక్కడికి వెళ్ళి కూడా చాలా పిక్స్ దిగారు. కానీ అప్పుడు ఎండ చాలా ఎక్కువ ఉన్నింది, ప్లస్ పెద్ద జనాలు కూడా ఎక్కువ మంది కనిపించలేదు నాకు. కాబట్టి మేము అంత దూరం ఏం వెళ్ళలేదండి. జస్ట్ స్టార్టింగ్లో బీచ్ దగ్గరే దిగేసి ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ ఒక 20 minutes అంతే, మ్యాక్సిమం 20 minutes ఉండి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము. ఇంకా మనకు మెయిన్ ఆర్చ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఫుల్ ఐస్ క్రీమ్స్, వాటికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇంకా చాట్స్, ఇక్కడ ఎక్కువ చూసింది నేను బొరుగులు అంటారు కదా, ఆ బొరుగులది మిక్చర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అవన్నీ చాలా చూసాను అనమాట. వీలైతే పైన బండి పైన వాళ్ళకి క్వాలిటీ వాల్స్ హెరిటేజ్ అని ఉంటుంది కానీ లోపల ఉండవు. ఒకసారి తీసుకునేటప్పుడు అవి తీసి చూసుకోండి. మేము కూడా అలాగే అనుకున్నాం కానీ పైన ఒకటి ఉంది, లోపల వేరే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. దాని ప్రకారం చూసి తీసుకోండి. ఇంకా నెక్స్ట్ కాసేపు ఈ బీచ్ దగ్గర యాజ్ యూజువల్ చెప్పినట్టే ఇంతకుముందే ఒక 20 minutes మించి ఎక్కువ లేము. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు కైలాసగిరికి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ కైలాసగిరి కేబుల్ కార్ ఉంటారు కదా, ఆ కేబుల్ కార్ దగ్గరికి వద్దామని చెప్పి వచ్చాము. మొత్తం అయితే పార్కింగ్కి అదంతా కింద నుంచి అసలు ప్లేస్ లేదు. పోనీ ఈవెందో ఎక్కడైనా పెట్టేసి వెళ్దామన్నా కానీ ఆ పైకి 4-5 floors ఎక్కాలన్నమాట. అలా ఎక్కే చోట అంతా కూడా మొత్తం అంతా స్టాండింగ్లో వెయిటింగ్లో ఉన్నారు. సరే ఇలాగైతే కష్టం అని చెప్పేసి మళ్ళీ మేము ఘాట్ రోడ్లోనే వెళ్దాం, బై వెహికలే వెళ్దామని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళి మనము ఎక్కడైతే కేబుల్ కార్ ఉంటుందో దానికన్నా కొంచెం ముందుకు వెళ్ళేసి కొంచెం సందు ఉంటుందండి. ఆ సందులో నుంచి కనుక వెళ్తే మనకు మెయిన్ కైలాసగిరికి వెళ్ళే రోడ్ అనేది స్టార్టింగ్ ఘాట్కి స్టార్టింగ్ అనేది వస్తుంది. అక్కడ ఒక టోల్ ఉంటుందన్నమాట. ఆ టోల్ దగ్గర అమౌంట్ వచ్చి 50 rupees per car తీసుకుంటారు. మేమైతే అక్కడికి వెళ్ళేసి ఇంక అక్కడి నుంచే ఎక్కేద్దాం అనుకున్నాము. ఇక్కడ కూడా టోల్ దగ్గర అయితే తక్కువ కూడా లేరు జనాలు. ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చాలా పెద్ద క్యూ ఉన్నిందనమాట. ఇక్కడ కింద కొంచెం పర్లేదులే, ఈ క్యూలో అయినా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి మేము కొండ ఎక్కడం స్టార్ట్ చేసేసాము. ఘాట్ అనేది ఘాట్ వెళ్ళగా మెయిన్ ఇంకా పార్కింగ్, ఇంకా కైలాసగిరి రీచ్ అవుతాం. పార్కింగ్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా పెద్ద జామ్ అయిపోయింది అనమాట. అసలు పార్కింగ్ లాట్లో ఎలాంటి ప్లేస్ లేదు.
అందరు ఘాట్కి సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ అంతా కార్స్ పార్క్ చేసేసి అక్కడే పెట్టేసి అలాగే వెళ్ళిపోతున్నారు. మేము పార్కింగ్లో చాలాసేపు చూసాము. అసలు పార్కింగ్లో అయితే వెహికల్స్ ఎలాగంటే అలా పార్క్ చేశారు. మాకు ఎందుకో ఇంకా అక్కడ ప్లేస్ దొరకలేదు. ప్లస్ మా ఘాట్ సెక్షన్ మీద పెట్టేసి వెళ్ళాలన్నా కానీ కొంచెం ఈ పక్క పెట్టేసి వెళ్ళి మళ్ళీ పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకో రిస్క్ అనిపించింది. కాబట్టి ఇప్పుడు చాలా రష్ ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్రీ అయినాక వెళ్దామని చెప్పేసి కైలాసగిరి మేము అప్పటికి మాత్రం స్కిప్ చేసుకున్నాం అనమాట. కాబట్టి మేము అప్పటికి స్కిప్ చేసేసి దిగేసాము. కొండ అయితే మాత్రం జస్ట్ పైకి వెళ్ళాం, పార్కింగ్ కోసం ప్లేస్ చూసుకున్నాం, ఎక్కడా లేదు. ఉన్న వెహికల్స్ మొత్తం జామ్ అయిపోయాయి. ఇంకా వద్దని చెప్పేసి కిందికి దిగేసి 1080 పార్క్ అని ఉంటుందండి. అక్కడ పెద్ద గ్రీనరీ పార్క్ కింద పెద్ద షిప్ ఉంటుందన్నమాట. కానీ నాకు సంబంధించిన వీడియో బిట్ నాది మిస్ అయింది. అందుకే జస్ట్ మేము దిగిన పిక్స్ అనేటివి అక్కడక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంది ప్లేస్, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆ తర్వాత ఆర్కే బీచ్లో ఉన్న సబ్మరైన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడే ఐ లవ్ వైజాగ్ అనేది కన్ఫామ్గా అందరికీ తెలిసి ఉంటుంది. అక్కడ ఒక ఫోటో కంపల్సరీ కదా, అక్కడ చేసుకొని మేము రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాము. ఇదంతా కూడా మార్నింగ్ అర్లీ మార్నింగ్ నేను చెప్పాను కదా పొద్దున్న లేసినప్పుడు ఉన్న వ్యూ అనమాట. ఒకసారి చూసి ఎంజాయ్ చేసేయండి. డే 3 వచ్చేసి మనకి అరకు ట్రిప్ వస్తుందండి. కంపల్సరీ అది మాత్రం మిస్ చేయొద్దండి, చాలా బాగుంది. అది కూడా 1-2 డేస్లో అప్లోడ్ చేసేస్తాను.